హాయ్ అండి, నేను మీకు ఈరోజు స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ గురించి ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ కార్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఓల్డ్ మోడల్ కార్ అన్నమాట. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడా. సో దీని కీ వచ్చేసి ఈ విధంగా ఉంది, మాన్యువల్ కీనే, అన్ని కార్లకు ఉండే విధంగా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. పవర్ విండోస్ పెట్టారు, ఓల్డ్ మోడల్ కార్ కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. బూట్ స్పేస్ కూడా బాగుంది, ఏసీ కూడా బాగుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి, స్పీడ్ మీటరు డీజిల్కి సంబంధించిన రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో హీటర్కి సంబంధించింది ఉంటుంది. ఏసీ కూడా చాలా చిల్డ్గా వస్తుంది. ఇది స్పీకర్ సిస్టమ్కి సంబంధించింది, ఇది ఏసీకి సంబంధించింది, ఇది హీటర్కి సంబంధించింది. ఇది ఎయిర్ కాళ్ళ కిందికి పైకి మిర్రర్కి రావడానికి కూడా వీలుగా ఉండేటువంటిది అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. గేర్ రాడ్ చూసుకున్నట్లయితే నార్మల్గానే ఉన్నాయన్నమాట. 1 2 3 4 5 రివర్స్ గేర్ నార్మల్గానే ఇచ్చారు వెనక్కి. చాలా బాగుంది, నీట్గా కూడా ఉంది వెహికల్. నాకు చాలా బాగా నచ్చింది. వెనుక సీట్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. స్పేస్ కూడా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఓల్డ్ మోడల్ వెహికల్ కాబట్టి ఇందులో పెద్ద ఫీచర్స్ ఏం లేవు, అంతా మాన్యువల్ నార్మల్గానే ఉంది. సో మనం బండి ఒకసారి స్టార్ట్ చేసి చూద్దామా. దీన్ని క్లచ్ పట్టుకోకుండా కానీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించింది ఉంది, మధ్యలో స్పీడ్ మీటర్, లెఫ్ట్ సైడ్ హీటర్కి సంబంధించింది. ఈ విధంగా ఉందన్నమాట, చూడవచ్చు మనము. చాలా అంటే చాలా బాగుంది. ఏసీ కూడా చిల్డ్గా ఉంది, చాలా బాగా వస్తుంది. అప్పటి మోడల్ వెహికల్ అయినా కానీ చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది. నాకైతే చాలా సూపర్గా నచ్చింది. హారను స్టీరింగ్ మాత్రం ఈ విధంగా ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఏమో వైపర్కి సంబంధించింది ఉంటుంది, రైట్ సైడ్ ఇండికేటర్, ల్యాంప్స్, లైట్కి సంబంధించింది ఉంటుంది అనమాట. సో వెనక్కి వెళ్ళి చూద్దాము. డిక్కీకి సంబంధించింది, పెట్రోల్కి సంబంధించింది, డ్రైవర్ సీట్ కిందనే ఉంది. ఇది మామూలుగానే నార్మల్గా అన్ని వెహికల్స్కి ఉండేలాగా ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్కి డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి, ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. చెక్ చేసుకోగలరు. సో వెనకాలకి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో. వెనకాల గుడ్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. చాలా బాగా నచ్చింది వెహికల్ నాకైతే. మొత్తము 1 2 3 వెనకాల ముగ్గురు కూర్చోవడానికి వెసులుబాటుగా ఇచ్చారు. డిక్కీ స్పేస్ వెనకాల. సో ఈ విధంగా ఉందన్నమాట. డిక్కీ విషయానికి వస్తే చూద్దాము డిక్కీ ఏ విధంగా ఉందో. ఇప్పుడు డిక్కీ లేపి చూద్దాము. స్పేస్ కూడా చాలా బాగుంది, లగేజ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. లాంగ్ జర్నీకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, లోపల నుంచి ఈ విధంగా ఉందన్నమాట. వెనకాల 1 2 3 ముగ్గురు కూర్చోవచ్చు, ముందు ఇద్దరు. చాలా బాగుంది. సీటింగ్ కెపాసిటీ కూడా నాకైతే నచ్చింది. తీసుకోవాలనుకుంటే ఈ మోడల్లో తీసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా బాగుంటుంది.
సో చూశారు కదా ఈ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.